Joy University, best emerging university in South India. For admissions, contact. రావే అబ్బా ఇప్పుడే కదయ్యా వచ్చాను. అయితే అయిందిలే. అబ్బా రావే అమ్మయ్యా వచ్చావా? ఇక కానిద్దామా? ఓసి బామ్మ ఎంత బిల్డప్ ఇచ్చావే. మాటి మాటికి రావే రావే అంటుంటే తాత ఏదో ఇరక తీస్తున్నాడు పొడి చేస్తున్నాడు అనుకున్నా. ఇలా పడకేశాడేంటి? నాకు షుగర్ వ్యాధమ్మా. కాళ్ళు ఒత్తితే తప్ప కళ్ళు మూతలు పడవు. పెళ్ళైన దగ్గర నుంచి ఇదే వరుస. రావే రావే అనడం తప్ప ఈయనేమి ఇరగదీ లేదమ్మా. ఒరే నల్లోడా, ఈ సినిమా ఎన్నిసార్లు చూసుంటారా? నాకు తెలిసి ఒక 500 మార్లు చూసుంటారు. ఇంకో 100 సార్లు చూస్తే మాత్రం బోర్ పడతా. ఎందుకు? అరే ఏంటి ఓడి యాక్షన్ ఏమి యాక్షన్ రా. గోవిందు, హాయ్. రాత్రికి బిట్లు బిట్లు షో ఉంది. ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి. ఇక చూసుకోండి. బిట్లా? నాకైతే ఐసు నీళ్ళలో తలకాయ ముంచేసి గుండు గీకించుకున్నంత సమ్మగా ఉంటుంది. నాకైతే చాకిరేవులో కాళ్ళు పెట్టినంత చల్లగా. అది మలయాళం బిట్లా, ఇంగ్లీష్ బిట్లా? మలయాళం బిట్లున్నాయి, ఇంగ్లీష్ బిట్లున్నాయి. రేయ్, మనోళ్ళందరికి చెప్పండి, హౌస్ఫుల్ అయిపోవాలి. 100 టికెట్లు బ్లాక్ లో నేనే అమ్మేస్తానండి. నేను 200 అమ్మేస్తానండి. ఇక చూసుకోండి. లవకుశ సినిమా చూపిస్తానని చెప్పి బూతు బొమ్మలు చూపిస్తావా? రేపు చెబుతాను నీ పని. యాదవ సచ్చినోడా నీ మొహం మండ. ఎన్నాళ్ళుగా జరుగుతోంది ఇది? చాలా రోజులుగా 2 నెలలకోసారి వేస్తుంటారట. లవకుశ సినిమాని చూద్దామని వెళ్ళాను. కర్మకాలి నాకంట పడింది ఈ బూతు సినిమా. శివ శివ. సుందరమూర్తి, నీ భార్య కూతురు ఆ సినిమాకి వెళ్తే ఏం చేస్తావు? భలేవాళ్ళు బావగారు, మన ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు ఎందుకు వేస్తుంటాను బూత్ బిట్లు? అలాగా జనం వెళ్ళినప్పుడే వేసేస్తుంటాను. నోర్మోయ్, నువ్వు అలా పిలిస్తే నా పరువు పోతుంది. నువ్వు బంధుత్వాలు గుర్తు చేస్తే వంశ ప్రతిష్ట మంట కలిసిపోతుంది. నీ పెళ్ళాం బిడ్డలకు ఒక న్యాయం, బయట వాళ్ళకు ఒక న్యాయమా? ఈ రోజు నుంచి సినిమా హాల్ మూసేయి. తాళం చేతులు తీసుకొచ్చి నాకు అప్పగించు. కాదని సినిమా హాల్ గేట్ తెరిచావో ఈ ఇంటి గేట్ నీకు శాశ్వతంగా మూసుకుంటుంది. రోజుకు 2000 చొప్పున నెలకు 60,000 ఆదాయం వచ్చే సినిమా హాలు మూయించేయడం ధర్మం కాదు. ఇంటి విషయాలైతే చెప్పు. ఆయన తీర్పుల జోలికి వెళితే రాజ్యాంగేతర శక్తి అని మొహం వాచేటట్లు తిడతారు. అమ్మా స్వాతి, నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం కదా. నువ్వన్నా చెప్పు తల్లి. ఆ ఇష్టం పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. వంశీ, ఏంటి రికమెండేషన్? రికమెండేషన్ చేయడానికి ఇదే రాజకీయ వంశం కాదు కదమ్మా. అదేదో నువ్వే డైరెక్ట్ గా ట్రై చేయడం మంచిది. మరిది గారు, అదే ఆ సినిమా హాలు పాడి ఆవు లాంటిది. దాన్ని మూసేస్తే పాడి ఆవును రోజు పాలు పిండుకోవాలి గాని ఒకేసారి కోసుకు తినకూడదు. వదనగా గౌరవం మిగుల్చుకోవాలంటే రెండో ప్రశ్న వేయకుండా వెళ్ళటం మంచిది. ఎరా గోవిందు, అయ్యా కత్తిరి కొత్తదేనా? కొత్తదేనండి, ఇయ్యాలే కొన్నాను. ఇయ్యాల కొన్నావు సరేరా. ఇంతకుముందు దీంతో ఎవరికి కత్తిరించలేదుగా? ఇప్పుడే బోనీ చేశానండి. ఎవరికి? అదేనండి మన ఎంపీ గారికి. చిచ్చి, వాడికి కత్తిరించిన కత్తిరితో నాకు కత్తిరిస్తావా? మీరు చాలా అదృష్టవంతులండి. ఎంపీ గారికి కటింగ్ చేసిన కత్తిరి వాడుతున్నాను. మీకు చాలా లక్ ఉందండి. ఉండబట్టే ఎంపీ పదవి ఉష్కాకైంది. అయ్యా మాజీ ఎంపీ గారు, ఏడు చెప్పండి మరి. నా దగ్గర ఉన్నది ఒకే ఒక కత్తిరా. ఏమంటే వేస్తాను, లేదంటే. నమస్కారం సుబ్బారెడ్డి గారు. నమస్కారం. అయ్యగారికా? మీతో చాలా ఇంపార్టెంట్ పని మీద వచ్చాను. ఛే, నిజం. నాకు తెలుసులేవయ్యా. మీ బావ నిన్ను చంప మీద కొడితే నువ్వు నాతో చెయ్యి కలిపి ఆయన జీవితం మీద దెబ్బ కొట్టడానికి వచ్చావు, అవునా? సుబ్బారెడ్డి గారు, ఏంట్రా ఈ టైంలో వచ్చావు? రై, వాడు పాత చొక్క ఇచ్చి పంపించండి. పాత గుట్టలు తీసుకెళ్ళడానికి రాలేదు, మరి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎంపీ గారు పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నారు? ఎంపీ గారు. ఎవరా? ఎంపీ గారా? నోర్మేయండి. రై, నువ్వు కటింగ్ చేయి. ఈ కత్తెర సీటింగ్ ఎంపీలకి లేండి, మాజీలకు కాదు. బయలుదేరదాం మరి. ఎంపీ గారు పిలుస్తున్నారు. ఎంపీ గారు పిలుస్తున్నారని చాకరీ దగ్గర తీసుకొచ్చావేంట్రా? బాగా చూడండి సార్, మా బావగారు కనపడతారు. చదివినోడు కన్నా ఓరన్న మడేలోడు మిన్న. నీ పిఠాపురం, నీ జాతకం మారిపోయిందిరా. ఇంతకు ముందు నీ పక్కన గాడిదలుండేవి, ఇప్పుడు గన్మెన్లు ఉంటున్నారు. పవరండి మరి. నమస్కారం ఎంపీ గారు. రే బామర్దే, ఆ బుల్లెట్ గారి బట్టలకే బులుగు మంది బాగా ఇట్టేలే. అలాగే బా.
పార్లమెంట్ మెంబర్ అయ్యండి ఇట్లా పాతకొడ్లు వతకడం ఏంటండి? ఏ రైతు ఎంపీ అయితే వ్యవసాయం చేయట్లేదా, సినిమా యాక్టర్ ఎంపీ అయితే యాక్టింగ్ చేయట్లేదా? ఇది అంతే పట. ఇదేంటండి? పట్టుకునే పిండు. నేనా? నాకు చేత కదండి. పెళ్ళండి, లేకపోతే గుళ్ళని మీ గుండెలో చూసిపోగలవు. ఆ పైలిట పట్టణమయ్యా. అసలు మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే ఏంటే ఇది ఏంటి మా అందరికి దోబీ ఘాట్లు కట్టిస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సొమ్ము కొట్టేసావు కదా, ఇక్కడ దోబీలే ఉన్నారు. ఘాట్లేయ్యా ఘాట్లేయే. అవి వరదలు వచ్చి కొట్టుకెళ్ళేయండి. ఆహా, మరి ఇక్కడ వరదలు వచ్చిన తర్వాత డేట్లో కట్టేస్తుంది. ఊరుకోవయ్యా, ఎంపీ అన్నాడు గంజి పట్టిన బట్టలుగా పెళ్ళాడాలి, అంతేగాని ఎలిసిపోయిన రంగు బట్టలకి ఏలాడబడిపోకూడదు. పాలెత్తవయ్యా మాజీ. ఇప్పుడు నీకు 3 దారులు ఉన్నాయ్యా. 1, బొబ్బిల ద్వారా ఈ కేసు పరిష్కారం చేయడం. 2, పోలీసుల ద్వారా కోర్టులో పరిష్కారం చేయడం. 3, నువ్వు దొబ్బేసిన డబ్బు సైలెంట్ గా నా చేతిలో పెడితే నువ్వే కట్టించినట్టు నేను కట్టించడం. ఈ 3 నీకేం కావాలో తెలుసుకో. ధర్మపీఠం దగ్గరికి వెళ్తే ఈసారి వేలేస్తారు, కోర్టుకి వెళ్తే జైలుకి వెళ్ళమంటారు. ఎందుకు వచ్చి గొడవ? డబ్బులు ఇచ్చేసి చేతి దులిపేసుకోండి. డబ్బు కట్టేస్తాను. డబ్బు కట్టలేదనుకో, ఇప్పటిదాకా మీ బట్టలు ఉతికాను, ఇక నుంచి మీ బతుకులు ఉతుకుతాను. ఇదేంటి నాన్న ఇక్కడ ఉన్నావు? అది సరేగాని నువ్వెందుకు వచ్చావు చెప్పరా? మన బుజ్జిగాడి కేసు ఈ రోజు హియరింగ్. ఆ డబ్బు ఎవరిది? నాకు తెలియదు. మిస్టర్ జస్టిస్, ఇతను ఎక్స్ఎంపీ సుబ్బారాయుడు గారు అబ్బాయి. ఆ డబ్బు వారిదే. సుబ్బారాయుడు గారిని బోన్లోకి పిలవండి. అతను మీ కొడుకేనా? ఏ కొడుకు? అది మీ డబ్బేనా? ఏ డబ్బు? మీరు ఎక్స్ఎంపీ అయినా? ఏ ఎంపీ? యువర్ ఆనర్, నా క్లయింట్ సుబ్బారాయుడు గారు కొడుకు అరెస్ట్ అయిన షాక్ లో ఉన్నారు. అందుచేత ఆయనకి ట్రీట్మెంట్ జరిగేంత వరకు ఈ కేసును వాయిదా వేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మిస్టర్ జస్టిస్, దొరికిపోతానని అతను నాటకం ఆడుతున్నాడు. దొరికింది అతను లంచాల రూపంలో తీసుకున్న పాపపు డబ్బు. వాళ్ళ కారులో తీసుకెళ్తే పట్టుబడే ప్రమాదం ఉందని నా ట్రక్ ఎత్తుకుపోయి దొరికిపోయారు. ఈ కేసు వచ్చే నెల 15వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. బ్రదరు, ఏమిటిది? నిజంగా మెంటలైపోయావా? నా కొడుకును పట్టించిన వీడు ఎవడి కొడుకయ్యా? ఏమో నాకే తెలుసు. బొబ్బిలి దొర కొడుకు. చచ్చా, అవునో కాదో మనకు అనవసరం. అదే పోలికలున్నాయి కాబట్టి ఆ దొరకు వీడికి మధ్యన మంట పెడదాం. అందులో వాళ్ళు తగలబడిపోతారు. ఆ మంటలు మనకు అనుకోవు కదా. చచ్చా, చలాయ్. ఎవరు మీరు? ఓ, మర్చిపోయాను. మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాలి కదా. నేనమ్మా మీ అన్నయ్యను. అన్నయ్య? అబ్బా, వీడికి నేను మేనమావనమ్మా. అంటే బొబ్బుల ధరకు స్వయాన బావమర్దిని. అలా చూస్తావేంటమ్మా? బొబ్బుల ధర భార్య రాజేశ్వరు నా చెల్లెలు. మరి నువ్వు నా చెల్లెలువే కదా. మతుండే మాట్లాడుతున్నావా? నాకు అర్థమైందమ్మా. బొబ్బుల ధరకు నీకు లింక్ ఉందన్న సంగతి చెబితే నేనెక్కడ బాధపడతానని నువ్వు ఫీల్ అవుతున్నావు. నాకు అలాంటిది ఏమీ లేదు. కావాలంటే నా చెల్లెలికి నేను నచ్చ చెప్తా. అక్కడదంత వైభవంగా బతుకుతుంటే బొబ్బుల ధర సెకండ్ సెటప్ ఇలా అప్పడాలు అమ్ముకొని బతకడం నాకేమీ నచ్చలా. పిచ్చి పిచ్చి వాగుడాపి మర్యాదగా బయటికి నడు. అబ్బా నిమ్మగడ్డ, నేను చెబుతూనే ఉన్నానా? మనిషిని పోలిన మనిషినంత మాత్రాన ఏదో జరిగిపోయినట్టేనా? పాపం, ఏదో బ్యాడ్ టైంలో బొబ్బుల దొర దగ్గర కాల్ జారి ఉంటుంది. చెప్పు తీసుకొస్తాడు కొండవతలికి. మీ బొబ్బుల ధర ఎవరో నాకు తెలీదు. ఇంటి మీదకొచ్చి ఒక ఆడదాది కారు కూతులు కూయడానికి మీరు మనుషులా పశువులా? పోటీ. నా కొడుకు లోపల ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే గుమ్మం దాటి లోపలే మిమ్మల్ని నీవు నాన్నకి చంపుతాడు. పోండ్రా, పోండి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని రక్షించమని అర్చన జరిపించండి పూజారి గారు. అయ్యా, ఆ వ్యక్తి పేరు? భువనేశ్వరి. గోత్రం? వశిష్ఠ గోత్రం. అయ్యా, ఇది తమరి గోత్రం. నారాయణ, ఈ డబ్బు హాస్పిటల్లో కట్టి భువనేశ్వరికి వెంటనే ఆపరేషన్ జరిగేట్టు చూడు. అట్లాగే బాబు.